హలో గైస్, వచ్చేసా. కంగారు పడకండి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Sai-Speak08. చాలా గ్యాప్ వచ్చేసింది అండ్ ఐ మిస్ యూ ఆల్. ఇప్పుడు నుంచి వీడియోస్ లేట్ కావు అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఈ వీడియో పెద్ద ఏముండదు, జస్ట్ డే ఆఫ్ ఇన్ మై లైఫ్. ఒక డే ఆఫ్ ఉంది నాకు, ఈరోజు షిఫ్ట్ లేదు. ఈరోజు ఏంది ఇట్లా మీకు చూపిద్దాం అనుకుంటున్నా. పెద్దగా ప్లాన్స్ ఏం లేవు, బొచ్చు చాలా పెద్ద పెరిగింది, దీన్ని కట్ చేయించుకొని రావాలా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వెళ్తుంటే ఇంకా మీకు క్లిప్స్ యాడ్ చేసేస్తా, చూపిస్తా. సో ఈడేం చూస్తే ఫేస్ వాష్ చేసుకున్నాడే పోతున్నా అనుకోకరి. ఇప్పుడు కటింగ్కి వెళ్తున్నా కాబట్టి ఆ బేస్లో వచ్చినాక స్నానం చేయాల్సిందే. సో అందుకని నేను స్నానం చేయలేదు ఇప్పుడు. అట్లా మళ్ళీ కింద కామెంటాలు వేసుకోకూరి స్నానం చేయవా రాది అని చెప్పి. చేస్తా బ్రో, స్నానం చేస్తా, వచ్చినాక చేస్తా. ఈ బొచ్చు తీసేసినాక నీట్గా చేస్తా. ఇప్పుడు స్నానం కూడా పెట్టమంటారా, గలీజ్ ఉంటుంది కదా. ఓ నాయనా, ఏంది ఇది? ఇదేంది ఇది? అట్లా ఇప్పుడు ఇక వంట చేసుకోవాలి. ఎంజాయ్ చేయాల్సిన లైఫ్లో ఉంటాయి చేస్తున్నా ఫ్రెండ్స్. లైఫ్ ముందుగా ఫ్రిడ్జ్లో ఏముందో చెక్ చేసుకుందాం. అన్నీ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ రైస్ పెట్టేసి బ్రోడ్ కష్టాలు బాయ్. మా వంట మేమే వేసుకోవాలి, మా బట్టలు మేమే వండుకోవాలి, అన్నీ మేమే వేసుకోవాలి. ఇలాంటి టైంలో మా ఇంట్లో చాలా గుర్తుకొస్తుంది. ఇంటున్నప్పుడు వాళ్ళ వాల్యూ మనకు అర్థం కాదు, ఇక్కడికి వచ్చినాకనే రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ నేను చాలా తెలుస్తాయి. ఇది రియలైజేషన్. డే వ్లాగ్ ఫస్ట్ టైం చేస్తున్నా, కొద్దిగా అడిట్ అయితే ఏమనుకోకూరి. చెప్పిన డే 1 రోజే నా ఫస్ట్ వీడియో రా అండ్ రక్షక్ ఉంటుంది. సిట్టింగ్ టైంలో ఒక పెగుకి ఎన్ని వాటర్ వేయాలని చెప్పి స్టేజ్ నుంచి రైస్లో ఎన్ని కప్ వాటర్ వేయాలని స్టేజ్కి వచ్చేసాం. 1 ఇక
రోజుకి ఒక పూట తినడమే చాలా గొప్ప మనకి. సో ఈరోజు ఆఫ్ కాబట్టి చాలా మంచిగా తిందాం. ముందుగా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదు, ప్రోటీన్ షేక్, ఐ మీన్ మిల్క్ షేక్. ఇక మెజర్ చేసుకొని ఫైవ్ ఆల్మండ్స్. ఈ ఇంట్లో ఉన్నప్పుడన్నా మంచిగా తిందామని చెప్పి ఏదో అట్లా చిన్నగా. అండ్ మీ అందరికి చెప్పడం మర్చిపోయిన, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాంట్లో నూతన ఏం లేదు, అన్ని పాతే. మనుషులు పాతే, పండ్లు పాతే, జస్ట్ ఇయర్ మారింది అంతే, ఇంకేం మారలే. అండ్ దిస్ ఇయర్ రెజల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి టాప్ నాచ్ ఫామ్. పెద్ద రెజల్యూషన్స్ ఏం పెట్టుకోను, బట్ ఇయర్ మేనిఫెస్ట్ చేసుకున్నా. హోప్, ఫింగర్స్ క్రాస్. అన్ని అడ్బెట్స్ ఇస్తుంటా మీకు. And honey. Nutella. గడ్డ పెట్టింది ఇది, హీట్ దీన్ని కొద్దిగా. ఇంకా బనానా లేదు, బనానా అయిపోయింది. సో తెచ్చుకోవాలి ఈవినింగ్ తేవాలి. వే ప్రోటీన్ వేసుకోవచ్చు అని వే ప్రోటీన్ వేసుకోవాలి, సపరేట్ తాగుదామని చెప్పి. వే ప్రోటీన్ ఎంజాయ్ చేసుకుంటే తాగాల, మీ ఇష్టం తాగితే ఏం మజా వస్తుంది చెప్పు. అది నా పర్స్పెక్టివ్. మళ్ళా కాంట్రవర్సీలు ఇరుకోవడం నాకు ఇష్టం లేదు. సో అంతే. వావ్, నైస్. అద్రిపోయింది. దృష్టి పెట్టకండి ఫ్రెండ్స్, మళ్ళీ కష్టం వస్తుంది రాత్రికి. ఇంకా మిక్సర్ రెడీ అయిపోయింది. చెస్.
డే కూడా ఇదే ఉంటుంది ఇక. పొద్దున్న లేచి షిఫ్ట్కి రెడీ అయిపోయి చెక్ చేసుకొని 9 గంటలు కూల్ పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి నైట్ జిమ్ చేసుకొని మళ్ళీ వండుకొని తినేసి పండుకొని ఇదే ఉంటుంది. అందరి లెక్క డే ఇన్ లైఫ్ పెద్ద ఏముండదు. నాకైతే పెద్ద ఏం లేదు. నా వీడియో బ్లాక్ వస్తుంది అనుకుంటా, పల్లె ఎడిటింగ్ చేసేద్దాం. రైస్ పెట్టేసిన, ఎట్లయినా కర్రీ ఉంది, జస్ట్ చికెన్ చేసుకోవాలి వచ్చినాక. ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని మార్నింగ్ లేచేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ, ఆఫ్టర్నూన్కి లంచ్ రెడీ, డిన్నర్కి నైట్ రెడీ. వా నైట్కి డిన్నర్ రెడీ పెడితే చాలు అనవచ్చు కింద. మరి పెళ్ళి చేసుకోరా అబ్బాయి అంటే ఉండొద్దు పైసలు. పెళ్ళి చేసుకుని ఏం చేయాలా పైసలు లేనిది? ఫస్ట్ సంపాదిద్దాం బ్రదర్, పైసలు సంపాదిద్దాం, సెటిల్ అయ్యాం, దాని తర్వాత పెళ్ళి చేసుకుందాం. వీడియోలో ఏం మాట్లాడుతున్నానో నాకు ఏం తెలియదు, జస్ట్ చెప్పుకుంటా పోతున్నా, వరకుటా పోతున్నా, మీరు ఇనుకుంటా పోర్రి, జస్ట్ చూడరు అంతే. నచ్చితే లైక్ కొట్టుర్రి, లేకుంటే లేదు. ఆయన కింద కమెంట్ సెక్షన్ ఆన్ ఉందని చెప్పి మీకు ఇష్టం వచ్చి అన్నారు అనుకో, నాకు ఫరక్ కూడా పడదు. And I don't give a shit to that people. అద్దం గలీజ్గా ఉంది, ఏమనుకోకూరి. రెడీ అయిపోయినా, షూ చేసుకున్నా, కటింగ్ షాప్కి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా వీడియోస్ ఆన్ ద వే వీడియోస్ ఏమైనా తీసి మీకు చూపిస్తే సరేనా? కటింగ్ షాప్కి స్టార్ట్ అయినా, అండర్ గ్రౌండ్కి వెళ్తున్నా, రైల్వే స్టేషన్కి. త్రూ ట్రైన్ వెళ్ళొచ్చు, బస్ వెళ్ళొచ్చు. బస్సులో వెళ్తే 2 hours, ట్రైన్లో వెళ్తే జస్ట్ 45 minutes రీచ్ అయిపోతా. సో అందుకని టైం ఎందుకు పే చేద్దామని చెప్పి ట్రైన్లో వెళ్తున్నా. ఇప్పుడు పోయేది ఈ టైంకి, అదొక సెకండ్ హైదరాబాద్. అది దాంట్లో ఏమంటారు, అదొకటి చార్మినారు, కోటి, హ్యాబిట్స్, బేగం బజారు, మన దిల్సుఖ్నగర్, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది. అది చూపిస్తా, లొకేషన్కి వెళ్ళి ఆడ వీడియోస్ తీసి మీకు యాడ్ చేస్తా. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏరియాలో, ఫోన్లో గుంజుకొని దెంగేస్తారు. జస్ట్ వీడియోస్ తీసి చూపిస్తాను, ఎందుకు రేస్ తీసుకోవడం అని చెప్పి అంతే. రైల్వే స్టేషన్కి వెళ్తాయి నా ఫ్రెండ్స్.
on the right-hand side. Change for London Overground. ఇప్పుడే ఒక ట్రైన్ దిగినా, ఇంకోటి మారాలి. సో ఐ షో యూ. This is a safety announcement for our customers using the escalator on this station. Please do not wrong. Jump back on the escalator. And if you want to stand, please stand on the right and hold on to the handrail firmly. Thank you for traveling on the underground. ఇంకో ట్రైన్ కోసం పోతున్నా. ట్రైన్ ఉందో లేదో ఐ డోంట్ నో. ఐ హ్యావ్ టు చెక్. Welcome to West Ham Station. If you see something that doesn't వెల్కమ్ టు వెస్ట్ హామ్ స్టేషన్ కాదు, speak to a member of వెల్కమ్ టు ఇండియా అనాలి. or text British. మోంగ్లీ కానీ లెక్క అనిపిస్తున్నాను నేనైతే. మోంగ్లీ నిద్ర లేదు, తిండి లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. వెల్కమ్ టు ఈస్టర్న్, సారీ వెల్కమ్ టు హైదరాబాద్. మొత్తం మనోలే. ఇక్కడికి వస్తే వాళ్ళు ఇండియా వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకే మ్యాక్సిమం ఏరియాకి రాను. ఎప్పుడైనా గుడికి రావాలంటేనే వస్తా. ఫైనల్లీ రీచ్ టు ద లొకేషన్. కటింగ్ షాప్కి వచ్చేసిన. కటింగ్కి వస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే. దిస్ ఇస్ మై లుక్. కటింగ్ అయిపోయినాక ఎట్లా చేస్తాడో చూడాలా, భయం అవుతుంది ఎట్లా చేస్తాడో. ఓకే, ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరైనా నమ్ముతానంటే అది వీటిరా. 50% కటింగ్ అయిపోయింది ఇప్పుడే. ఎట్లా చేసిండేమో, ఇప్పటికైతే బాగానే అనిపిస్తుంది ముఖము. ఇంకా గడ్డ మీద షేప్ చేయాలా, చూడాలి ఎట్లయితే. భయ్యా ఆదా అది आजा भैया, कुछ नहीं होता है, कुछ नहीं आता आजा. అన్న వీడియోలోకి రానంటుండు. మొత్తం అయిపోయినాక మళ్ళీ ఒక షార్ట్ ఫుడ్ చూపిస్తా అన్నాడా. భయ్యా హాయ్ తో బోల్ దో. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్ బై, ఫుల్లీ సాటిస్ఫైడ్. బియర్ కూడా మంచి సెట్ చేసిండు అన్న. అసలు సగం సగం ఉంటుంది మొత్తం, దాన్ని షేప్ పెట్టిండు. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, ఫుల్లీ హ్యాపీ. కటింగ్ అయిపోయింది ఇప్పుడే, ఇంటికి పోతున్నా. కొన్ని సరుకులు తీసుకుని ఉండే, సరుకులు తీసుకుని ఇప్పుడే ఇడ్లీ రవ్వ, కరివేపాకు, ఇడ్లీ వేసుకుందాం టిఫిన్కి రేపు అని చెప్పి తీసుకున్నా. మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసుకొని తినేసి మళ్ళీ కలుగుతాం అన్నా. బాయ్. ఇప్పుడే ఫ్రెష్ అయినా, వంట చేసుకుంటున్నా, తినేసి స్లీప్ వేస్తా. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఏ వీడియోతో వస్తానో, ఎప్పుడు వస్తానో, లేట్ అవుతుంది అని అనుకున్నారా? ఇప్పటికించి కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడతా, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటా. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకుంటే వదిలేసేయండి, అంతే. బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, సాయి గణేష్.